ప్రతి ఒక్కరూ కదలాలి, కదిలించాలి. ఇంద్రవెల్లి సభకు తరలించాలని రాష్ట్ర మంత్రి వర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దనసరి సీతక్క పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థానాలను దక్కించుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని హితోపదేశం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికలు ముగిశాయని, ఇక గల్లీతో పాటు ఢిల్లీ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. వాటి గెలుపు కోసం అందరం కష్టపడదామన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ హోదాలో ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో మొదలుపెట్టిన సభలు రాష్ట్రం మొత్తం సక్సెస్ అయి ఇవాళ అధికారంలో ఉన్నామన్నారు. అదే తరహాలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఈ ప్రాంతం నుండే సమరశంఖం పూరించనున్నట్టు వెల్లడించారు. ఇక అంతే స్థాయిలో ఏ మాత్రము తగ్గకుండా ఈ మారు కూడా ఇంద్రవెల్లి సభను నిర్వహిద్దామని తెలిపారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు. ఇంద్రవెల్లి సన్నాహక సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె కేఎస్ఆర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఏమాత్రము వెనుకడుగేయని యువనేత శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఆయనను చూస్తే తనను తాను చూసుకున్నట్టుందని, 20 ఏళ్ల క్రితం తాను కూడా ఇలాగే ఓటమి చెందానని గుర్తు చేసుకున్నారు. ఓడితే అమెరికా వెళ్లిపోతాడని ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ అవన్నీ అబద్ధాలని కంది నిరూపిస్తున్నారు. ఇక పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారందరికీ సీతక్క కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తమ పనితనం ఉండాలని పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత రమాబాయి మహిళా మండలి సభ్యులతో కలిసి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, జైన జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ షెడ్మకి ఆనందరావు, పట్టణ అధ్యక్షులు నగేష్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రావు, మైనార్టీ నాయకులు షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా, ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా, అన్నాడు రాగన్న అన్నాడు రా మన సేవల ఉంటానన్నాడు రా, అన్నాడు రాగన్న అన్నాడు రా మన సేవల ఉంటానన్నాడు రా, బదులుగా చేసినన్నరా మన అందరి నేస్తాం మన అన్నరా, బదులుగా చేసినన్నరా మన అందరి నేస్తాం మన అన్నరా.
రాసి నన్నే అండగా ఉన్నాడురా ఉన్నాడురా అన్న ఉన్నాడురా సీనన్నే అండగా ఉన్నాడురా అన్నాడురా అన్నాడురా మన సేవల ఉంటానన్నాడురా అన్నాడురా అన్నాడురా మన సేవల ఉంటానన్నాడురా బదులుగా చేసి నన్నరా మన అందరి నేస్తం మన అన్నరా బదులుగా చేసి నన్నరా మన అందరి నేస్తం మన అన్నరా ఉన్నాడు రాగన్న ఉన్నాడు రాసి నన్నే
అండగా ఉన్నాడురా ఉన్నాడురా అన్న ఉన్నాడురా సీనన్నే అండగా ఉన్నాడురా అన్నాడురా అన్న అన్నాడురా మన సేవల ఉంటానన్నాడురా అన్నాడురా అన్న అన్నాడురా మన సేవల ఉంటానన్నాడురా బదులుగా చేసి నన్నరా మన అందరి నేస్తాం మన అన్నరా బదులుగా చేసి నన్నరా మన అందరి నేస్తం మన అన్నరా చాలా చాలా మంచోడురా మన కన్నీళ్లు తుడిచేసి నన్నరా అరే చాలా చాలా మంచోడురా బదులు ఇళ్ళను కొన్నోడురా మనమంటే ప్రేమే ఉన్నోడురా బాదును ఇళ్ళను ఉన్నోడురా మనమంటే ప్రేమే ఉన్నోడురా అభయమిచ్చిన గదిలబాదు చల్కదం దొక్కినది చైనాదు అభయమిచ్చిన గదబాదు చల్కదం దొక్కినది జైనాదు నడుం గట్టినది మనమేనా ఇక మనసి నన్నకు తిరిగేలా నడుం గట్టినది మన వేళ ఇక మనసి నన్నకు తిరుగేలా ఆపద సాపద కుంటాడురా మన హద్దమ్మ రాత్రి వస్తాడురా ఆపద సాపద కుంటాడురా మన అద్దమ్మ రాత్రి వస్తాడురా బయలెల్లినాయి మన పల్లెలన్నీ మన సీనన్న సైన్యమై నడవంగా బయలెల్లినాయి మన పల్లెలన్నీ మన సీనన్న సైన్యమై నడవంగా మన అక్కను సెల్లెళ్ళు సీనన్నకు మన హారతులే అందించంగా అక్కలు సెల్లెలు సీనన్నకు తన హారతులే అందించంగా మనకంది సీనన్న అడుగేస్తే ప్రత్యర్థులు పరుగులు దీయంగా మన కత్తి సీనన్న అడుగేస్తే ప్రత్యర్థులు పరుగులు తీయంగా పార్లమెంట్ ఎలక్షన్లకి సన్నాహక సమావేశంగా మనమందరం అభిమానించే నాయకుడు, నాకు కూడా రాజకీయ జన్మనిచ్చినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచే మొట్టమొదటి అధికారిక జిల్లాల పర్యటన మొదలుపెట్టడం మనకు ఎంత అదృష్టవంతం, మనమందరం ఎంత అదృష్టవంతులం. ఆ రోజు కూడా నవంబర్ 8వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు నాడు ఆదిలాబాద్లో బహిరంగ సభని 25,000 మందితో మనం ఘనంగా నిర్వహించుకున్నాం. దాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. ఈ రోజు కూడా మన జన సమీకరణ ఆదిలాబాద్ నుంచి 22,000 నుంచి 25,000 జన సమీకరణ మన టార్గెట్. ఇంద్రవెల్లికి చలో ఇంద్రవెల్లి అనాలా. ఏ గ్రామం చూసినా, ఏ పల్లె చూసినా, ఏ వార్డు చూసినా ఇంద్రవెల్లికే దారి తెరవాల. మీ అందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు అందరూ? మొత్తం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 290 బూతులు ఉన్నాయి మనకు. ఒక్కొక్క బూత్ నుంచి 80 మంది, ఒక్కొక్క బూత్ నుంచి 80 మంది మన టార్గెట్. 80 మంది కార్యకర్తలు అవుతున్నారు కదా ఒక్క బూతులా. 80 మంది, 290 బూతులు, 80 మంది, దాదాపుగా 22,000 నుంచి 23,000 మంది మన టార్గెట్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి 10 బూతులకు కూడా ఒక క్లస్టర్ గా తీసుకుందాం. ప్రతి 10 బూతులకు కూడా ఒక ఇన్ఛార్జ్ నియమిద్దాం. 29 మంది ఇన్ఛార్జీల్ని నియమిద్దాం. 29 10 బూత్లకు ఒక క్లస్టర్. ఈ 10 బూతులలో ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ వచ్చేసి జన సమీకరణ బాధ్యత తీసుకోవాలా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
బస్సులు కానీ ఎన్ని అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ మనకు పార్టీ సమకూరుస్తుంది. బస్సులు లేని చోట తుఫాన్లు కానీ క్రూజర్లు కానీ కొన్ని మన ఆదిలాబాద్ ప్రాంతంలో లోకల్ ఎన్నైతే అందుబాటులో ఉంటాయో అన్నిటిని మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రేపు ఒక్కరోజే మనకు టైం ఉన్నది. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉదయాన్నే ప్రారంభం కావాలి. ఎందుకంటే 2 గంటల వరకు మనం చేరుకోవాలి కాబట్టి 1 గంట వరకే మనం చేరుకోవాలా వేదిక దగ్గరికి అని టార్గెట్ పెట్టుకోవాలా. ఒక్కొక్క మండలం నుంచి 4,000, 3 మండలాల నుంచి 12,000 మన టార్గెట్, ఆదిలాబాద్ పట్టణం నుంచి 10,000 మన టార్గెట్. సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇంద్రవెల్లి సభ నాంది అయిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి అలాంటి స్ఫూర్తినిచ్చిన మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి పర్యటనకి ఇక్కడికి వస్తున్నారు. రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో అధికారంలోకి తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచార నిమిత్తం మనకు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లికి 2వ తారీఖు నాడు వస్తున్నారు. మరి ఇక్కడ మనకు హైయెస్ట్ టార్గెట్ ఇచ్చిండు 22 నుంచి 25,000 మధ్యన మనం ఇక్కడి నుంచి గ్యాదర్ చేయాలి. మరి మీ నాయకుడు కూడా బ్రహ్మాండంగా శ్రీనివాసరెడ్డి గారు యువకుడు, మేము 20,000 నుండి 30,000 తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి అనుమానం లేదు. మనం ఓడిపోయినా కూడా ఇక్కడ మనమే బలంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మనం చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. అతి తక్కువ కాలంలో 4 సార్లు మీ దగ్గరికే రెగ్యులర్గా వస్తున్నా, అనుకోకుండా కొన్ని అనుకోని వస్తున్నా, కొన్ని అనుకోకుండా కూడా. మరి ఈ ప్రోగ్రామ్ సీఎం గారిది ఇంత తొందరగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కానీ వారు ఏర్పాటు చేసుకోవడంతో మరి రావడం జరిగింది. రాత్రి 2 గంటలకు వచ్చినాము. మీరందరూ కూడా ఒక మాట చెప్పగానే, నిన్న ఈ టైం కూడా చెప్పినో లేదో, మరి ఇంత పెద్ద స్థాయిలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు తెలుసు, ఇందాక అన్న చెప్పినట్టుగా పోయినసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైన వెంటనే మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. మరి భారీ బహిరంగ సభ కూడా దళిత గిరిజన దండోరా పేరుతోటి 1,00,000 మందికి పైగానే, మనం 1,00,000 అన్నాం కానీ లక్షల మందికి పైగా ఇంద్రవెల్లి మీటింగ్కి వచ్చి ఆ రోజు సక్సెస్ చేసినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ రోజు కూడా అన్న మరి బోత్కి ఇన్ఛార్జిగా, నేను కూడా ఆ ప్రాంగణం ఆ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉంటూ వారం రోజులు తిరుగుతుంటే అనేక సమస్యలు కనపడ్డాయి. అదేవిధంగా ప్రేమ అభిమానాలు కూడా ఉన్నాయి. అంతే, ఇక్కడ ఈ వాస్తవానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మిగతా అంతా ఓడిపోయినాం. ఓడిపోయినా కూడా నిరాశ చెందకుండా మీరందరూ యాక్టివ్గా ఉండి పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పటి వరకు మా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు వచ్చేది గ్రౌండు, గల్లీ, మళ్ళీ ఢిల్లీ. గల్లీ సీటు మనదే కావాలి, ఢిల్లీ సీటు మనదే కావాలి. కాబట్టి ప్రతి కార్యకర్త రేపటి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవడం అనేది అధికారం వచ్చిన తర్వాత మనం పెట్టుకుంటున్నటువంటి ఫస్ట్ మీటింగ్, మొదటి మీటింగ్. ఈ మీటింగ్ను అత్యంత ఉత్సాహంలాగా, ఒక పండగ వాతావరణం లాగా, ఒక స్ఫూర్తితోటి, ఒక అంకిత భావంతో ప్రతి కార్యకర్త కదలాలి, కదిలించాలి, ఇంద్రవెల్లికి తరలించాలి.